అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ అంతా అప్పుడు ఎన్నికైన ఎంతమంది ఉన్నారో ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలు కూడా సంక్షేమం గురించి ప్రజల గురించి మాట్లాడిన దాఖలాలు ఇప్పటి వరకు అయితే ఎక్కువ కనిపించట్ల. ఎక్కువ తెలంగాణ అసెంబ్లీలో ఎంతసేపు ఒక రాకేష్ రెడ్డి గారు ఒకళ్ళు బీజేపీ ఎమ్మెల్యే బాగా మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు సబ్జెక్టులు సమస్యల గురించి అంత ఎవరు తీయట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో అది కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ ఆ నేతలు తమ ప్రాంతాల్లో తమ సమస్యలు ఏంటి అనేది వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తే కొంతవరకన్నా ప్రస్తావన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ స్పీకర్లు చేయాల్సింది, స్పీకర్ గారు చేయాల్సింది నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంతసేపు అందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు కనుక మాట్లాడలేదనుకోండి, వాళ్ళ నాయకత్వానికి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడడానికి ఏమి లేదు, అసెంబ్లీలో తిరగట్లేదు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ మీరేం తీసుకుంటారని చెప్పి వాళ్ళకు పంపించాలి. ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే కనుక తన నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడతాడో అది ప్రజలందరికీ సమస్యలు తీరతాయి. ఎన్ని సమస్యలు లేవు, ఒక వ్యవసాయ రంగం సమస్య ఉంది, వైద్య శాఖ సమస్య ఉంది, రోడ్లు భవనాల శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, నీటిపారుదల శాఖ ఉంది, ఇంకా రక్షణ శాఖ ఉంది, హోమ్, ఇంకా చాలా ఉన్నాయి. చాలా శాఖల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నియోజకవర్గంలో అసలు తిరుగుతున్నారా లేదా ఆ పార్టీ అధిష్టానాలు కూడా వాళ్ళ మీద నిషేధం పెట్టి వాళ్ళకి రెండోసారి కాదు, వాళ్ళకి రికాల్ అని చెప్పేసి వాళ్ళ చేత రిజిగ్నేషన్ లెటర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో తిరగలేని నాయకుల్ని అసలు నాయకులుగా పరిగణించొద్దు. ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్లో ఉండి మమేకమయ్యి ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాడే మన ఎమ్మెల్యే. ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి మాట్లాడతానంటే ఇంకా వాళ్ళు ఉండి ఏమో ఉపయోగం? అది ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యేలు అయినా నిర్దిష్ట ప్రణాళికలు స్పీకరు, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు కానీ, ఇక్కడ మన ఏపీ కానీ తెలంగాణ కానీ వీళ్ళు నోటిఫై చేసి ఎప్పటికప్పుడు అసెంబ్లీలో చదువుతూ ఉంటే పలానా అసెంబ్లీ వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఇంకోసారి పర్ఫెక్ట్గా ఉంటారండి, యాక్టివ్గా ఉంటారు. మోడీ గారు కూడా ఇట్లా పనిచేయని ఎమ్మెల్యేలను రికార్డులు చేపించి